నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అలంపురంలో టీబీఆర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు. పేరెంట్స్కు అవగాహన కలిగించిన డిఫెన్స్ రిటైర్డ్ ఉన్నతాధికారులు. డిఫెన్స్ రంగంలో ఉద్యోగులకు వెళ్లే వారి కోసం శిక్షణ ఇవ్వడానికి తొలిసారిగా ఈ ప్రాంతంలో అలంపురంలో టీబీఆర్ సంస్థ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభించింది. అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్ వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు ఎయిర్ డిఫెన్స్లో పనిచేసి వచ్చి తనకున్న అనుభవంతో అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్ ప్రాంగణంలోనే వచ్చే విద్యా సంవత్సరానికి గాను టీబీఆర్ జూనియర్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థను ప్రారంభించారు. ఇంటర్మీడియట్తో ఇంటర్ క్లాసులతో పాటు ఐఐటి, డిఫెన్స్, నీట్ శిక్షణ ఇవ్వబోతున్నారని. నేషనల్ డిఫెన్స్ అకాడమీ మన ప్రాంతంలో వైజాగ్లో మాత్రమే ఉంది. కేవలం అక్కడకు బాయ్స్ మాత్రమే అనుమతి ఉండగా ఇక్కడ బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా శిక్షణ అనుమతి ఇచ్చింది. 10th పాస్ అయిన వారు ఇక్కడ ఇంటర్మీడియట్లో డిఫెన్స్ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులున్నాయి. ఎంపీసీలో చేరిన వారికి ఐఐటి ఎంట్రన్స్, డిఫెన్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఉంటుంది. బైపీసీ గ్రూప్ తీసుకున్న వారికి నీట్, డిఫెన్స్ ఎంట్రన్స్లకు కోచింగ్ ఇస్తారు. డిఫెన్స్ సీట్ రాకపోయినా ఇంటర్ తర్వాత ఎంసెట్, నీట్ ఎంట్రన్స్లు రాసి ఇంజనీరింగ్, వైద్య వృత్తికి వెళ్ళవచ్చు. ఇంటర్లో ఎన్సీసీ బి సర్టిఫికేట్తో పోలీసులు ట్రైనింగ్ కూడా అవకాశం ఉంది. డిఫెన్స్ ఎంట్రన్స్కు అవసరమైన శారీరక దారుఢ్యానికి హైవే రోడ్డు పక్కన 2.5 ఎకరాలు భూమి తీసుకొని అక్కడ అన్ని ఎక్సర్సైజులు చేసుకునే విధంగా ఎక్విప్మెంట్స్ పెట్టామన్నారు. తొలిసారిగా కళాశాల పెడుతున్నందున కళాశాల వ్యవస్థాపకులు భోగేశ్వరరావు ఆదివారం విద్యార్థులకు, పేరెంట్స్కు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీలో మేజర్ జనరల్గా పనిచేసిన రాష్ట్రపతి అవార్డైన బివి రావు, ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్గా పనిచేసిన ఐవి రావు, నేవీలో కమాండర్గా పనిచేసిన భరత్ భూషణ్ను తీసుకువచ్చి డిఫెన్స్ రంగంలో వచ్చేవారికి జాబ్స్ ప్రయోజనాలు, వారితో స్టూడెంట్స్కు, పేరెంట్స్కు అవగాహన కల్పించారు. గ్రౌండ్స్కు తీసుకువెళ్లి శిక్షణ ఏర్పాటు చేసిన సామాగ్రిని చూపించారు. డిఫెన్స్ అకాడమీ స్కూల్ చైర్మన్ భోగేశ్వరరావు, డైరెక్టర్ రవికిరణ్, కరస్పాండెంట్ పద్మావతి, ప్రిన్సిపల్ మురళీలు పాల్గొన్నారు. I congratulate Bhogeshwarrao garu for opening this wonderful academy, opening another dimension of employment with normal studies to all the students who are going to join this academy, that is towards joining the armed forces. I wish this effort as well as the academy all the very best, and I also wish that this academy produces many useful, brave soldiers for the country, which in turn will protect this country from the invasion of enemy. Thank you. ఈ భోగేశ్వరరావు గారు అలంపురంలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ తెరుస్తున్నారు. దీని ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు వాటికి ట్రైనింగ్ కూడా ఇంటర్మీడియట్ చదువుతో పాటు అవి ఇవ్వడానికి వారు ఏర్పాట్లు చేశారు. ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ట్రైనింగ్ అవుతారో వారు అన్ని రంగాలకి కూడా తయారవుతారని, ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందని, వారికి ఆత్మస్థైర్యం బాగా కలుగుతుందని మా అందరి ఈరోజు మేము మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి తెలిసిన విషయం. అందుచేత ఇక్కడ మన ప్రాంతంలో అందుబాటులో ఈ వ్యవస్థని, ఇటువంటి ట్రైనింగ్ కాలేజ్ చదువుతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి ఒక ఫెసిలిటీని మనకి భోగేశ్వరరావు గారు అలంపురంలో ఏర్పరిచారు. వారికి తర్వాత ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. I've seen the obstacle course, infrastructure, very conducive. చాలా కండ్యూసివ్ అంటే ఎంతో అనువుగా ఉన్నది ఫర్ ట్రైనింగ్. ఎగ్జాక్ట్ ఎస్ఎస్బిలో ఉండేటువంటి అండ్ జనరల్ స్ట్రెంథనింగ్ కావాల్సిన మైండ్ అండ్ ఫిజికల్ స్ట్రెంథనింగ్ కావాల్సిన ఆబ్స్టికల్ కోర్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. ఐ డోంట్ థింక్ దెన్ ఓన్లీ ది మా అంటే ఆర్మీ, నేవీ ఎస్టాబ్లిష్మెంట్స్లో చూశాను. ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో నేను ఇలాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా నేను ఎక్కడ చూడలేదు. సో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐఎమ్ రియలీ ఇలేటెడ్ టు సీ సచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ సచ్ ఏ నాట్ సో డెవలప్డ్ location. I'm not saying not developed, but not so developed location. So దీన్ని ఉపయోగించుకోవాలి కిడ్స్.
యూనో ఈవెన్ పేరెంట్స్, బికాజ్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా మీకు హైదరాబాద్ లాంటి చోట్ల దొరకదు. సెలెక్షన్స్ అవుతూ ఉంటాయండి జీవితంలో, ముందుకు నడుస్తూ ఉంటే కొంతమంది పడిపోతారు, కొంతమంది ముందుకు వెళ్తారు. సో పడిపోయిన వాళ్ళని చూడకూడదు కదా, మనం ముందుకు వెళ్ళే వాళ్ళని చూద్దాం. సో ఈ ఏరియాలో వాళ్ళందరికీ ఇది ఎంతో ఉపయోగపడాలి. మా టీబీఆర్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీలో అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దీనికి చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ వచ్చి దీన్ని విజయం చేసి పెట్టారు. ప్రాపర్ అవగాహన ఆర్మీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి, నేవీ గురించి కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. అలాగే చాలామంది రిటైర్డ్ ఆఫీసర్స్ వారి యొక్క గైడ్లైన్స్లో మన అలంపురం గ్రామంలో కూడా జాతీయ స్థాయి డిఫెన్స్ అకాడమీని అంటే టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చదువుతో పాటు ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా మనం రిటైర్డ్ ఆఫీసర్స్, ఎస్ఎస్బిలో రిటైర్డ్ ఆఫీసర్ కూడా వాళ్ళ పూర్తి గైడెన్స్ మనకు ఉంటుంది. అలాగే సాక్షి దగ్గర, ప్రతిఫలం సాక్షి దగ్గర 2.5 ఎకరాల్లో మన ఎస్ఎస్బికి కావాల్సిన అన్ని హంగులతో కూడా ఆబ్స్టికల్స్ కావచ్చు, వేరేవన్నీ కూడా రన్నింగ్ ట్రాక్, మిగతా ఎన్డీఏ కావాల్సిన అన్ని రకాలైన సదుపాయాలతోటి బ్రహ్మాండంగా అక్కడ గ్రౌండ్ కూడా ప్రిపేర్ జరిగింది. ఇంత మంచి అవకాశం పిల్లల భవిష్యత్తు కోసం క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా చుట్టుపక్కల విద్యార్థులు అందరూ ఉపయోగించుకొని